శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 41వ సర్గము. హనుమంతుడు ప్రమదావనమును అనగా అశోకవాటికను ధ్వంసము చేయుట. సీతాదేవి తన కడ సెలవు తీసుకుని వెళ్ళబోచున్న హనుమంతుని ఎడ పూజ్యభావముతో కృతజ్ఞతాపూర్వకముగా ఆయనను కొనియాడెను. పిమ్మట ఆ వానరోత్తముడు ఆ ప్రదేశము నుండి కొంత దవ్వరిగి ఇట్లు ఆలోచింపసాగెను. సీతాదేవిని దర్శించుట అను ఒక కార్యము ముగిసినది. ఇంకనూ చేయవలసిన కార్యము కొంచెము మిగిలియున్నది. చతురుపాయములలో మొదటి మూడింటిని అనగా సామధాన భేదోపాయములను ప్రక్కనబెట్టి 4వదియగు దండోపాయమును మాత్రమే ఆశ్రయించుట యుక్తమని తోచుచున్నది. రాక్షసులకడ సామోపాయము పనిచేయదు. ధనమదాంధులయడ దానము నిష్ప్రయోజనము. బలగర్వితుల విషయమున భేదోపాయమునకు తావులేదు. ఇంక నా పరాక్రమమునకు పనిజెప్పుటయే సమంజసము. ఇప్పుడు ఈ కార్యమునందు పరాక్రమమును చూపుటయే సరియైన ఉపాయమని నా నిశ్చితాభిప్రాయము. ఏలనన ప్రముఖులైన రాక్షసయోధులెల్లరును రణరంగమున హతులైనచో మిగిలిన వారు ఏదో ఒక విధముగా సులభముగానే చల్లబడుదురు. అప్పగింపబడిన కార్యమును సాధించి దానికి భంగము వాటిల్లకుండా మరి ఎన్ని కార్యములనైనను సాధింపవచ్చును. అట్టివాడే నిజముగా కార్యదక్షుడు. కార్యమదెంత స్వల్పమైనదైనను దానిని సాధించుటకు పెక్కు ఉపాయములుండును. వాటినన్నింటినీ ఎరింగినవాడే యథార్థముగా కార్యసమర్థుడు. నేను ఇక్కడనే శత్రుబలములకును మనవారి బలములకును యుద్ధ నైపుణ్యమునందలి తారతమ్యములను బాగుగా తెలిసికొనుట యుక్తము. పిమ్మట కృతనిశ్చయుడనై సుగ్రీవుని కడకు వెళ్ళినచో అప్పుడు ప్రభుశాసనమును చక్కగా నెరవేర్చిన వాడనగుదును. ఇప్పుడు నాకు రాక్షసులతో తీవ్రమైన యుద్ధము సులభముగా సంభవించునట్లు చూడవలెను. అప్పుడే రావణుడు యుద్ధమున తనవారి బలమును నా బలమును వాస్తవముగా తెలిసికొనగలడు. కావున రావణుని వాని మంత్రులను సైన్యమును అనుచరులను యుద్ధమున ఎదుర్కొని వాని శక్తి సామర్థ్యములను మనస్సులోని ఆలోచనలను బాగుగా ఎరింగి తృప్తిగా తిరిగి వెళ్ళెదను. క్రూరుడైన రావణుని యొక్క ఈ అశోకవనము శ్రేష్టమైనది, నందనవనముతో సమానమైనది. బహువిధములైన చక్కని వృక్షములతోడను లతలతోడను గూడి నయనానందకరముగా మనోజ్ఞముగానున్నది. ఎండిపోయిన వనమును అగ్ని భస్మమునర్చినట్లు నేను ఈ వనమును ధ్వంసము చేసెదను. ఇది పాడైపోయిన వార్తను విన్న వెంటనే దశాననుడు కుపితుడగును. పిమ్మట అశ్వములతోనూ రథములతోనూ ఏనుగులతోనూ త్రిశూలములు నల్లని ఇనుప పట్టిసములు మొదలగు ఆయుధములను ధరించిన కాల్బలములతోనూ కూడిన గొప్ప సైన్యములను రావణుడు ఇచ్చటికి పంపును. అప్పుడు ఒక మహాయుద్ధము జరుగును. తీక్షణమైన పరాక్రమము గల ఆ రాక్షసయోధులతో రణరంగమున నేను ఎదురులేని ప్రతాపముతో పోరాడి ఆ రావణ ప్రేరిత బలములను హతమార్చి హాయిగా సుగ్రీవుని సన్నిధికి చేరగలను. అనంతరము తీవ్రమైన పరాక్రమము గల మారుతి విజృంభించిన వాడై పెనుగాలివలే అత్యంత వేగముతో బలముగా వృక్షములను పెకలించివేయనారంభించెను. పిమ్మట మహావీరుడైన హనుమంతుడు మదించిన పక్షుల కలకలరావములతోనూ వివిధములగు వృక్షములతోనూ లతలతోనూ విలసిల్లుచున్న ప్రమదావనమును భగ్నము చేసెను. ఆ వనమునందలి వృక్షములన్నీయును పూర్తిగా నేలమట్టమాయెను. సరస్సులు పాడైపోయెను. క్రీడాపర్వతములన్నీయును నుగ్గు నుగ్గు ఆయెను. అప్పుడా వనము ప్రాణములేని దేహము వలె శోభావిహీనమయ్యెను. ఆ అశోకవనము కలవరపాటునకు లోనైన వివిధములగు పక్షుల వికృత ధ్వనులతో నిండిపోయెను. అచటి జలాశయములు చిన్న భిన్నములాయెను. ఎర్రని చిగుళ్ళు వాడిపోయెను. వృక్షములు లతలు నేలకూలెను. కారు చిచ్చుచే బుగ్గి అయిపోయినట్లు ఆ వనము నిస్తేజమాయెను. ఆధారములు కోల్పోయిన తీగలు నిరాశ్రయములై విహ్వలలైన స్త్రీల వలె కళదప్పియుండెను. హనుమంతుడు విజృంభించుటచే తత్ప్రభావమున ఆ వనమునందలి పొదరిండ్లు చిత్రశాలలు అతలా కుతలములాయెను. అందలి మహాసర్పములు పెద్ద పులులు మొదలగు క్రూర జంతువులు ఆర్తధ్వనులు చేయసాగెను. క్రీడాపర్వత గుహలు ఇతర గృహములు పూర్తిగా దెబ్బతినెను. ఈ కారణముగా
ఆ సుందరవనము తన పూర్వ వైభవమును పూర్తిగా కోల్పోయెను. సీతాదేవిని ఆదుకొనుటకై వచ్చిన ఆ కపీశ్వరుని బలప్రభావముచే రావణుని అంతఃపురకాంతల విహారార్థమై ఏర్పడిన అశోకలతా సమూహాలతో కళకళలాడు ఆ వనప్రదేశము శోకమున మునింగిన స్త్రీలతో గూడినదై నిస్తేజమై ఒప్పెను. ఆ కపీశ్వరుడు మిక్కిలి బలశాలి అయిన రావణుని మనస్సు క్లేశపడునట్లుగా వనమును భంగపరచెను. పిమ్మట మహాబలశాలురైన పెక్కుమంది రాక్షసయోధులతో ఒంటరిగా పోరాడదలచిన వాడై అతడు ఉత్సాహశక్తితో ఒప్పారుచూ ఆ వన ముఖద్వారముపై నిలిచి శత్రువుల రాకకై ఎదురుచూచుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 41వ సర్గము.